హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. ఈరోజు ఈ వీడియోలో 21వ తారీఖున చేసుకోవాలా పూజ, 28వ తారీఖున చేసుకోవాలా పూజ అని అడుగుతున్నారు కదా, దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అంతేకాకుండా రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నారు కదా, దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇస్తాను అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వినండి. ఈ రోజు పూజ, మొదటి శుక్రవారం పూజ మాత్రం చాలా అందంగా అయిపోయింది. పూజ ఎప్పుడు ప్రతి వారం నేను చేసుకుంటా కాబట్టి అలానే చేసుకున్నాను, స్పెషల్గా ఏమీ చేసుకోలేదు. కాకపోతే 108 రెడ్ ఫ్లవర్స్తో ప్రతి వారం చేసుకుంటాను కదా, కాకపోతే ఈసారి దొరకలేదనమాట. పూలన్నీ అయిపోయాయి. మేము వెళ్ళడమే చాలా లేట్గా వెళ్ళాం. ఇంట్లో కొంచెం వర్క్ ఉంటే చూసుకొని పువ్వులు అయిపోయి దొరికిన కాడికి, అంటే నాకు దొరికిన కాడికి నేను తెచ్చి అమ్మవారికి పూజ అయితే చేసేసుకున్నాను. పూజ మాత్రం చాలా బాగా అయింది. మీరు కూడా మొదటి శుక్రవారం పూజ చాలా బాగా చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా 21వ తారీఖున చేసుకోవాలా వరలక్ష్మి వ్రతం, 28వ తారీఖున చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు కదా. నేను కూడా పంతులు గారిని అడిగి కనుక్కొని చెప్తున్నాను. యాక్చువల్గా అయితే మనకి బుక్లో కానీ సాంప్రదాయబద్ధంగా లైక్ చాలా తరతరాలుగా అందరం చేసుకుంటున్నాము. లైక్ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు మేము చేసుకున్నది ఏంటంటే 2వ వారమే చేసుకుంటాం. బుక్లో కూడా పౌర్ణమి ముందు వచ్చిన శుక్రవారం పూజ చేసుకోవాలని క్లియర్గా రాస్తుంటుంది. అలాగే మేము కూడా ఎప్పుడు శుక్రవారం, 2వ శుక్రవారమే పూజ చేసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ అవ్వకపోతే ఆ టైంలో ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అవనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళడం అవ్వడం, ఇంకేదైనా ఆటంకం వచ్చి ఆగిపోతే 3వ వారం చేసుకుంటాం అనమాట. అంతేగాని ఇప్పుడు వినాయక చవితి ఉంది, 9 రోజులు నవరాత్రులు చేసుకుంటారు. ఆ నవరాత్రులు చేసుకుంటున్నారని చెప్పి వినాయక చవితి ఈ సంవత్సరం సెప్టెంబర్ 14వ తారీఖున వచ్చింది. అలా అని చెప్పేసి 14 కాదు 15వ తారీఖున చేసుకుంటాను, ఆ రోజు మంచి రోజు సంకష్టార చతుర్థి వచ్చింది కలిసి చేసుకుంటాం, అలా అనుకోలేం కదా. ఎందుకంటే ఎప్పుడు ఏది పండగ ఒకటి ఫిక్స్ అయి ఉంటుందో అది కంపల్సరీ ఆ రోజే కదా చేసుకుంటాం. అలాగే వరలక్ష్మి వ్రతం కూడా శుక్రవారం, 2వ శుక్రవారం అనే ఎప్పుడు అనుకుంటాం కాబట్టి ఎప్పుడు కంటిన్యూ చేసిన వాళ్ళు 2వ శుక్రవారం అవకాశం ఉంటే 2వ శుక్రవారమే చేసుకోండి. అవకాశం లేని వాళ్ళు 3వ శుక్రవారం చేసుకోండి. 3వ శుక్రవారం 28వ తారీఖు పౌర్ణమి రోజు వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు అది కూడాను. అంటే శుక్రవారం పౌర్ణమి అంత వేగ కలిసి రావు, ఈసారి కలిసి వచ్చింది కాబట్టి చేసుకున్న వాళ్ళు ఆ రోజు కూడా చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అవ్వలేని వాళ్ళు, అయిన వాళ్ళు 2వ శుక్రవారం పూజ అనేది ఫినిష్ చేసుకోండి. అండ్ నేనైతే 2వ శుక్రవారమే చేసుకుంటాను. ఆటంకాలు ఏమైనా వస్తే 3వ శుక్రవారం చేసుకుంటాను. అంతేగాని మ్యాక్సిమం 2వ శుక్రవారమే నా పూజ. మా అత్తయ్య గారిది, మా వదిన వాళ్ళది, అక్క వాళ్ళది అందరూ 2వ శుక్రవారమే చేసుకుంటారనమాట. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వకూడదు అసలు కొత్త కొత్త సాంప్రదాయాలు అన్నీ తీసుకొస్తున్నారు, తాంబూలం ఇస్తే సరిపోతుంది అని చాలామంది అంటున్నారు. ఇది కొత్తది కాదండి. రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎలా అంటే మామూలు ఇంట్లో ఫంక్షన్లు అయితే ఇచ్చుకునే వాళ్ళం అనమాట. గాజు కప్పులు, గిన్నెలు, డబ్బాలు ఏదో ఒకటి. ఎందుకు అంటే మన గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇస్తారు కదా రిటర్న్ గిఫ్ట్స్ అనేది. ఎవరికో ఆడంబరంకి గొప్పలకి కాదు, మన గుర్తుగా వాళ్ళ ఇంట్లో ఒకటి ఉంటుంది. పలానా వ్యక్తి ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చారు అని ఒక సంతృప్తి, ఒక తృప్తి కోసం అనమాట. మనం కూడా పలానా ఇంతమందికి ఇచ్చామని ఒక తృప్తి అనమాట. మనకి ఇంటికి వచ్చిన ఆడపిల్లకి, ఎవరైనా మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల, ఈవెన్ నా ఆడపడుచులు అవనివ్వండి, ఎవరైనా వస్తే వాళ్ళకి మనస్తృప్తిగా ఏదైనా ఇచ్చి చీర అవనివ్వండి, ఒక గిఫ్ట్ అవనివ్వండి, ఏదైనా ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తారు. తాంబూలం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాంతోపాటు వాళ్ళకి నచ్చినది ఒక ఐటమ్ ఏదైనా ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సాక్షాత్ ఆ లక్ష్మీ అమ్మవారి ఇంటికి వచ్చి తాంబూలం తీసుకుంటున్నారు. అష్టలక్ష్ములు అంటే 9 మందికి, 11 మందికి, అంతకన్నా ఎక్కువ మందికి, 3కి, 5గురికి ఇలా ఇచ్చుకుంటూ వెళ్తాం కదా మనము. తాంబూలం ఇచ్చినప్పుడు మనకి స్తోమత ఉంటే, స్తోమత లేకపోతే ఇవ్వమని ఎవ్వరు చెప్పరు. ఇఫ్ ఇన్ కేస్ స్తోమత ఉంటే ఒకరికి వచ్చినప్పుడు గిఫ్ట్ ఇచ్చామంటే ఆడపిల్ల ఇంటికి వచ్చి సంతోషంగా వెళ్తే ఆ బ్లెస్సింగ్స్ అన్నీ మనకే అనమాట. అందుకోసమనే రిటర్న్ గిఫ్ట్స్ పెట్టుకున్నారు. సాంప్రదాయంలో లేదు, నిజమే మీరు అన్నట్టు. జాకెట్ ముక్క, ఆకు వక్క, 2 అంటిపళ్ళు, 2 గాజులు, పసుపు కుంకుమ ఇస్తే సరిపోతుంది, నేను కాదన్ను. దాంతోపాటు గిఫ్ట్ అనేది ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని రిటర్న్ గిఫ్ట్స్ అనేది మనం పెట్టుకునేదే. కానీ అది మంచిదే కదా, ఆడపిల్ల హ్యాపీగా ఫీల్ అయితే అది కూడా అవన్నీ బ్లెస్సింగ్సే కదా. ఆ ఉద్దేశంతోనే నేను కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ గురించి చెప్పాను. ఈ మధ్యకాలంలో అందరూ కూడా చాలా నెగిటివ్గా తీసుకున్నారు. నెగిటివ్స్ వద్దండి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి, అంతా పాజిటివ్గానే ఉంటుంది. అందరినీ కొనుక్కోమని చెప్పలేదు. ఎవరైతే ఎఫోర్డ్ చేయగలరో, ఎవరైతే కొనుక్కోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు తీసుకోండి. అంతకు మించి మీరు తీసుకోవాలి, మీరు ఇవ్వాలి అని నేను చెప్పట్లేదు. ఎవరైతే తీసుకొని ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకొని ఇవ్వమనే చెప్పాను అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ అనేది సాంప్రదాయంలో లేదు. ఇదంతా హంగామాలు, ఆర్పాటాలు అనుకున్న విషయాన్ని మైండ్లో నుంచి తీసేయండి ఫస్ట్. ఎందుకంటే
మనం ఇస్తే వచ్చిన ఆడపిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ లక్ష్మీదేవతే మన లక్ష్మీ అమ్మవారి ఇంటికి వచ్చి వెళ్తుంది అన్న హ్యాపీనెస్ మనకి ఉంటుంది. వాళ్ళు తీసుకున్న ఆ హ్యాపీ ఇలా దీవించక్కర్లేదు, మంచి మనసుతో హ్యాపీగా వెళ్తారు చూడండి, అవే మనకి దీవెనలు అనమాట. అంతకు మించి ఇంకేమీ కాదు. నాకు తెలిసి మీ అందరికీ అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఎవరు తప్పుగా అయితే తీసుకోకండి. రాబోయే వరలక్ష్మి వ్రతం 21వ తారీఖున నేనైతే చాలా బాగా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎలా అవుతుంది అనేది ఆ తండ్రి మీద తల్లి మీద ఆధారపడి ఉంది. ఎలా అవుతుంది అన్నది నాకు కూడా తెలీదు. 7 వారాల వ్రతాలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా జరుగుతుందని చెప్పేసి. అంత బాగా చేయించుకున్నాడు ఆ తండ్రి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అమ్మవారి మీదే భారం అంతా వేసేసాను. ఇప్పటికి వచ్చి కనీసం ఒక చీర కూడా తీసుకోలేదు అమ్మవారి కోసం. షాపింగ్ కూడా అవ్వలేదు. ఇవాళ నుంచి స్టార్ట్ చేయాలన్నీ కూడా. కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. పూజలన్నీ చాలా బాగా అవుతున్నాయి, ఏవి ఆటంకాలు లేకుండా. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీరు కూడా చాలా బాగా చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేసుకోవాలి కూడా. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియోని ఎవరైతే చూసారో ఒక లైక్ చేసి మీ వైజాగ్ పిల్లని ఇంకొంచెం ముందుకు నడిపించండి. మన ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంచెం ముందుకు నడిపించండి. నేను మీ వైజాగ్ పిల్ల.